వీడు చెప్తే నేను వినేదేంటి, అసలు వీడి మాట నేను ఎందుకు వినాలి అని చెప్పి టోటల్గా ఇగ్నోర్ చేసేస్తాం మనం. అడ్వైజెస్, మనందరికీ లైఫ్లో అడ్వైజర్స్ ఎవరో ఒకరు ఇచ్చే ఉంటారు. మనకన్నా పెద్దవాళ్ళు కావచ్చు, మనకన్నా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్, ప్రతి ఒక్కరు మనందరికి అడ్వైస్ ఇచ్చే ఉంటారు. చాలా మంది వరకు వాటిని ఏం చేస్తారు, టోటల్గా ఇగ్నోర్ చేస్తారు. అసలు విను కూడా వినరు. వీడు చెప్తే నేను వినేదేంటి, అసలు వీడి మాట నేను ఎందుకు వినాలి అని చెప్పి టోటల్గా ఇగ్నోర్ చేసేస్తాం మనం. అంటే యాక్చువల్గా అడ్వైస్ అంటే ఏంటో తెలుసా? ఒక పర్సన్ మీ దగ్గరకు వచ్చి అడ్వైస్ ఇస్తున్నాడు అంటే హీస్ టాకింగ్ టు హిమ్సెల్ఫ్ బట్ ఇన్ ద పాస్ట్ వర్షన్. అంటే మీ ఏజ్ లో, మీ సిచ్యువేషన్ లో, మీ ప్లేస్ లో ఉన్నప్పుడు ఆ పర్సన్ కి సేమ్ పాయింట్స్ ఎవరైనా సజెస్ట్ చేస్తుంటే బాగుండు అనిపించిన పాయింట్స్ మీతో షేర్ చేస్తారు. దట్స్ వై గైస్, ఎప్పుడైనా మీకు అడ్వైస్ వస్తే దాన్ని టోటల్గా ఇగ్నోర్ చేసేదానికన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని కాస్త ఆలోచించండి, థింక్ చేయండి 5 to 10 times, అండ్ దాని తర్వాత డెసిషన్ తీసుకోండి. అందులో ఏవి ఇంపార్టెంటో ఏవి కాదో వాటిని ఇగ్నోర్ చేసేయండి. బట్ అంతేగాని గైస్ టోటల్లీ ఇగ్నోర్ మాత్రం చేయకండి. బికాస్ నేను నా లైఫ్లో ఎప్పుడు ఫాలో అయ్యే ప్రిన్సిపల్ అనమాట అది. ఇదే ఎలాంటి పర్సన్ నాకు వచ్చి అడ్వైస్ ఇచ్చినా నేను టోటల్గా దాన్ని యాక్సెప్ట్ చేస్తాను, మొత్తం వింటాను, అన్ని తెలుసుకుంటాను. అందులో కరెక్ట్ టైం నేను తీసుకుంటాను, మిగతా టోటల్గా ఇగ్నోర్ చేస్తాను. అడ్వైసెస్ అనేవి ఒక బెస్ట్ షార్ట్ కట్స్, మనం వాటిని కరెక్ట్గా తీసుకుంటే మాత్రం.